విజయ్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. మీరు ఎక్కడి నుంచి ఒకసారి మీ గురించి మాకు? మాది నల్గొండ డిస్ట్రిక్ట్ అండి. మునుగోడు మండలం కొట్టికల్ అనే విలేజ్. చిన్న ఊరు మాది ఓకే. యాక్చువల్లీ. మా మా పేరెంట్స్‌కి మేము ఆరుగురం సంతానం యాక్చువల్లీ. ఓకే. నేను చిన్న అమ్మాయిని. నా చదువు నాకు 10థ్ క్లాస్ మా ఇంట్లో ఫైనాన్షియల్ సిట్యుయేషన్స్‌కి 10థ్ క్లాస్‌తోనే ఆపేస్తామని అనుకున్నారు. హ్మ్. కానీ ఇక నేను 10థ్ క్లాస్‌లో బాగా చదవడం వల్ల అటు నుంచి మళ్ళీ ఇంటర్ కంటిన్యూ అయింది. ఆ తర్వాత కొంచెం మండల్ ఫస్ట్ రావడం వల్ల తర్వాత డిగ్రీ కంటిన్యూ అయింది. హ్మ్. అలా బీఈడీ వరకు కంప్లీట్ చేసుకున్నానండి. హ్మ్. బీఈడీ తర్వాత మ్యారేజ్ అయింది నాకు. ఆ మ్యారేజ్ నేను ఒక స్కూల్‌లో చెప్తుండేదాన్నండి ఆ తర్వాత. నాకు డీఎస్సీ రాయాలని ఒక కోరిక ఉంటుండే. ఆలోచన ఉంటుండే గవర్నమెంట్ జాబ్ రావాలని చిన్నప్పటి నుంచి మాత్రం బాగుంటుండేనండి. అట్లా ఈ కానిస్టేబుల్ నోటిఫికేషన్ పడినప్పుడు ఒక ఆలోచన వచ్చింది. నేను ఎందుకు పోలీస్ కాకూడదు అనే ఒక ఆలోచన వచ్చింది. అండ్ అట్ ద సేమ్ టైమ్ మా హస్బెండ్ కూడా తనకి డిపార్ట్మెంట్ ఉద్యోగం అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. హ్మ్. సో, నువ్వు రాయి పర్లేదు నేను సపోర్ట్ ఇస్తాను. నేను చెప్తాను అమ్మ నాన్న వాళ్ళకి అని చెప్పి తను ఎంకరేజ్ చేయడం వల్ల ఒక కానిస్టేబుల్ 2018లో కానిస్టేబుల్ సెలెక్ట్ అయ్యాను నేను. ఓకే. 18 నుంచి కూడా ఒక 5½ ఇయర్స్ సర్వీస్ చేశాను సివిల్ కానిస్టేబుల్‌గా నల్గొండ డిస్ట్రిక్ట్‌లోనే. ఓకే. ఆ తర్వాత ఆ ఉద్యోగం చేసినప్పుడు అనిపించింది ఇక్కడితేనా ఇంతేనా లైఫ్ ఇక్కడితేనా ఇంకా ఏదన్నా సాధించాలి అనేది బాగా ఏర్పడిందండి. నా సర్వీస్‌లో చూడడం అని కొన్ని కొన్ని సిట్యుయేషన్స్ వల్ల. హ్మ్. సో, అటు నుంచి మళ్ళీ నోటిఫికేషన్ పడినప్పుడు 22లో నోటిఫికేషన్ పడినప్పుడు ఈ ఈవెంట్స్ డ్యూటీ చేసుకుంటూనే ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోయాను. ఈవెంట్స్ కూడా క్వాలిఫై అయ్యానండి. ఆ తర్వాత మళ్ళీ మెయిన్స్ క్వాలిఫై అయిపోయి ఉద్యోగం అయితే సాధించగలిగాను. ట్రైనింగ్ పూర్తి చేసుకున్నాను. మీ పేరెంట్స్‌కి ఇప్పుడు అంతమంది పిల్లలున్నారు కదా! అవునండి. ఎంతమంది అమ్మాయిలు? ఎంతమంది అబ్బాయిలు మా వాళ్ళే? పేరెంట్స్‌కి 2 అమ్మాయిలు, హ్మ్. 4 అబ్బాయిలండి. హ్మ్. మా మా ఇంట్లో మా అక్క పెద్ద అందరికంటే. ఆ! నేను చాలా చిన్నదాన్ని. ఆయన సో ఎర్లీగా పెళ్లి చేస్తారు. ఎర్లీగానే చేసేసారండి పెళ్లి. వాళ్ళకేంటంటే ఇంతమంది కాబట్టి పెళ్లి చేస్తే వాళ్ళకి భారం తగ్గుద్దని పేరెంట్స్ ఆలోచన. సో, నాకు కూడా ఇంతమంది వాళ్ళ పరిస్థితి చూసి పెరగడం వల్ల ఇంక నేను కూడా ఏం చెప్పొద్దు. సరే వాళ్ళని అర్థం చేసుకోవాలి. వాళ్ళు చెప్పినట్టు వినాలనే ఆలోచనలో ఉంటున్నాం మాకు. సో, హ్మ్. అంత పెళ్లి చేసుకున్నాం. ఆ తర్వాత మాకు నా లైఫ్ చెప్పాలంటే ఆ తర్వాత నా లైఫ్ స్టార్ట్ అయిందండి. కెరీర్ స్టార్ట్ అయిందని చెప్పాలి. పెళ్లి తర్వాత కెరీర్ దట్ స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. కెరీర్ స్టార్ట్ అయింది. ఆ తర్వాతనే మా హస్బెండ్ కూడా నాకు ఫుల్ సపోర్టివ్‌గా ఉంటారు. మంచిగా ఎంకరేజ్ చేస్తారండి. పేరెంట్స్ ఏం ఇప్పుడైతే చేసేవారండి? మాది యాక్చువల్‌గా పద్మశాలీస్ అండి. అంటే హుహు. మా వీవీస్ మొగ్గాలు నేస్తారు. ఓహ్! అది కంటిన్యూ చేస్తున్నారా అమ్మ వాళ్ళు? చేస్తున్నారండి. అంటే సో పేరెంట్స్ నైస్. ఇప్పుడు కొంచెం ఏజ్డ్ అవ్వారు. బ్రదర్స్ హ్మ్. చేస్తున్నారు ఇప్పుడైతే. దట్స్ సో నైస్ రియల్లీ. బ్రదర్స్ చేస్తున్నారు ఇప్పుడు ఆ పనైతే. మా హస్బెండ్ ఫోటో స్టూడియో అండి యాక్చువల్‌గా. ఓకే. తను ఫోటో స్టూడియో వరకు నీకైతే ఓకే. నువ్వు రాయాలని ఇంట్రెస్ట్ ఉంది కాబట్టికి నువ్వు రాయి అని తనని ఎంకరేజ్ చేయడం అది చెప్పాల్సిన విషయం అండి ఖచ్చితంగా. నిజంగా. నిజంగా. అండ్ ఇప్పుడైతే మా ఇంట్లో అందరూ హ్యాపీనే జాబ్ వచ్చినందుకు. నేను చెప్పాల్సింది ఏంటంటే ఈ టైంలో చెప్పండి 2 ప్లీజ్. విషయాలు చెప్పండి. చెప్పాలనుకుంటున్నానండి. చెప్పండి. ఒకటి తప్పకుండా. అమ్మాయిలకి, ఇంకొకటి హస్బెండ్స్‌కి, అత్తింటి వారికి గూడానండి. అమ్మాయిలకేంటంటే ఈ కాలంలో ఒక 12, 13 ఇయర్స్ రాగానే అమ్మాయిలంతా ఆ టీనేజ్‌లో అట్రాక్షన్ ఉంటది ఖచ్చితంగా వాళ్ళకి. టీనేజ్ అంటేనే అట్రాక్షన్ ఉంటది. కరెక్ట్. సో, ఆ అట్రాక్షన్‌లో వాళ్ళకి పరిచయమైన అబ్బాయిలని అదే లవ్ అనుకోని పేరెంట్స్‌ని ఈజీగా మోసం చేసుకుంటారు. మోసం మీన్స్ వాళ్ళకి అవును. తెలియకుండా అబ్బాయితో ఉంటున్నారు. అటు ఎళ్ళిపోతున్నారు. ఎలోప్ అయిపోతున్నారు. ఆ తర్వాత ప్రెగ్నెన్సీ అవ్వడము, హ్మ్. లేదా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుంటూ మళ్ళీ వస్తున్నారు. అవును. తర్వాత మళ్ళీ పేరెంట్సే వాళ్ళని చూసుకోవాల్సొస్తుంది, చేయాల్సొస్తుంది. కరెక్ట్. అలా గాకుండా ఆ టీనేజ్ విషయంలో ఖచ్చితంగా అట్రాక్షన్ అనిపిస్తదండి. కొంచెం ఆలోచిస్తూ, జాగ్రత్తగా ఉంటూ, పేరెంట్స్ కూడా వాళ్ళని సరిగ్గా గైడ్ చేస్తే బావుంటదనండి. అండ్ అలా కాకుండా అమ్మాయిలు కూడా హ్మ్. ఆ టీనేజ్‌లో వచ్చే అట్రాక్షన్‌కి లోనవ్వకుండా కొంచెం స్ట్రాంగ్‌గా ఉండి మీ చదువు గనక పూర్తి చేసుకుంటే అబ్బాయిలే మీకోసం క్యూ కడతారు. అంతే కదా! ఎగ్జాక్ట్‌లీ సూపర్ పాయింట్ ఇది నిజంగా. అమ్మాయిలు చక్కగా అబ్బాయిలే మీకోసం చదువుకోండి, ఇండిపెండెంట్ హ్మ్. అవ్వండి, మీ కాళ్ళ మీద నిలబడండి. ఆ తర్వాత ప్రేమైనా, పెళ్ళైనా. ప్రేమైన పిల్లలు హ్మ్. ఖచ్చితంగా. కనీసం ఒక డిగ్రీ అయిపోయిన తర్వాత అండి వాళ్ళకొక మెచ్యూర్ అనేది వస్తుంది. హ్మ్. కనీసం 10థ్, ఇంటర్‌లోనే ఇవి అంతలా ప్రేమలో పడిపోతున్నారు ఈ అవును. కాలంలో. అవును. అది సరైన ఏజ్ అయితే కాదండి మీరు ప్రేమించుకోవడానికి మాత్రం. కనీసం మీరు ఒక డిగ్రీ పూర్తి చేసుకోండి. హ్మ్. ఒక 20 ఇయర్స్ దాటితే మీకు ఒక లైఫ్ మీద బాధ్యత తెలుస్తుంది. కరెక్ట్. ఒక చదువు పూర్తి చేసుకోండి. ఒక జాబ్ సంపాదించుకోండి. ఆ తర్వాత మీరు ఎవరికైనా మీకెవరైనా నచ్చినట్లయితే మీ పేరెంట్స్‌కి చెప్పండి. కరెక్ట్. అప్పుడు పెళ్లి చేసుకోండి. అవును. అలా చేస్తే బావుంటదని అమ్మాయిలకి చెప్పాలనుకుంటున్నానండి. సూపర్ అండి. సూపర్ అండి. సూపర్ అండి. నాకొక నిజంగా సొసైటీని చాలా దగ్గరగా చూస్తూ ఉంటాం మీడియాలో ఉంటూ. అవును. ఇక ఎప్పటికన్నా బాగుపడతారా వీళ్ళు అనే ఒక క్వెషన్ మార్క్‌లో బతికేస్తున్నాం చాలా ఏళ్ల నుంచి. సో, మీ అవును. అందరిని చూసిన తర్వాత యంగ్‌స్టర్స్ మీరంతా సో, ఒక కొత్త నీరొస్తోంది డిపార్ట్‌మెంట్‌లోకి. డెఫినిట్‌గా మీరంతా చాలా మార్పుని తీసుకొస్తారని గట్టిగా నమ్ముతున్నాను నేనైతే. తప్పకుండా థాంక్ అండి. యూ సో మచ్ విజయ్ గారు వన్స్ అగైన్. ఇంకొక విషయం అండి. అయితే ప్లీజ్, నేను ప్లీజ్. కానిస్టేబుల్‌గా చేస్తున్నప్పుడు ఒక 5 ఇయర్స్ చేశానండి. హ్మ్. నేను కానిస్టేబుల్‌గా చేసిన సర్వీస్‌లో గాని, మేము రీసెంట్‌గా ప్రాక్టికల్ ట్రైనింగ్‌లో భాగంగా ఒక 2 స్టేషన్‌లలో చేసినామండి. పని చేసినాం. ఆలేరు పోలీస్ స్టేషన్ కూడా పని చేశామండి. హ్మ్. అక్కడ చేసినప్పుడు మాకొచ్చిన కంప్లెయింట్స్ ఏంటంటే ఇవేనండి. ఎక్కువ శాతం ఇలాంటివి వస్తుంటాయి కొన్ని సార్లు. హ్మ్. అంటే అమ్మాయిలు చిన్న ఏజ్‌లో ప్రేమించి మోసపోవడము. అవును. సో, అట్లాంటివన్నీ మేము చూసినందుకు ఇప్పుడు ఇట్లా చెప్పడం నాకు కొంచెం అదృష్టం అనుకుంటున్నాను. లేదండి. చెప్పాలి. నా చెప్పాలి. ఒపీనియన్ ఈ విధంగా తెలియజేస్తున్నాను. కరెక్ట్. ఇదొక మంచి అవకాశం అనుకుంటున్నాను ఇలా తెలియజేయడానికి.
చేయడానికి ఒక అవకాశం నేను రావడము. ఒక ప్రోగ్రామ్ కూడా చేస్తున్నానండి. ఓకే. విమెన్ ప్రొడక్షన్ వాళ్ళ నుంచి, డిపార్ట్మెంట్ నుంచి. ఓకే. విమెన్ ప్రొడక్షన్ సెల్ ఉంది కదా, మీకు ఐడియా ఉంది. అవునవును. సో అక్కడి నుంచి ఆల్రెడీ క్లోజ్ అయిపోయిన కేసెస్, అంటే వాడు ఎలాంటి సమస్యలతో వస్తున్నారు, అవేర్నెస్ అన్నమాట. అంటే ఓ ఈ అమ్మాయి వాళ్ళ లైఫ్ ఇలా టర్న్ అప్ అయింది, ఇలా మోసపోయారు, తర్వాత ఏం జరిగింది. ఇదేంటంటే కమింగ్ ఫ్యూచర్ జనరేషన్స్ కి ఓ ఇలా మనం చెయ్యకూడదు, చేస్తే ఇలాంటి స్ట్రగుల్స్ Exactly. ఉంటాయి అని తెలియడం గురించి అవి కూడా స్టోరీస్ చేస్తున్నా. సో మీరు చెప్పడం మంచిది. మంచిదైంది. అబ్సల్యూట్లీ అండి విజయ్ గారు. ఇంకొకటి నేను చెప్పాలి, హస్బెండ్స్ కూడా అండి. అంటే ప్రతి అమ్మాయి కూడా కెరీర్ లో ఏదో చేయాలి అనేది చాలా వరకు ఉంటుంది. కొన్నిసార్లు ఇంట్లో పరిస్థితుల కారణంగాను, ఇంకేనా పరిస్థితుల వల్ల కానీ వాళ్ళు చేయాలనుకున్న చేయలేకపోవచ్చు. సో ఈ క్రమంలో వాళ్ళకి పెళ్లి చేసేస్తారు, అత్తింట్లోకి వెళ్ళిపోతారు. ఇంకా వాళ్ళ పెళ్లి, ఆ లైఫ్ ప్లస్ పిల్లలు పుట్టడం, ఇలాగే వాళ్ళ లైఫ్ అంతా గడిచిపోతూ ఉంటుంది. అలా కాకుండా హస్బెండ్స్ ఒకసారి మీ వైఫ్ ల గురించి కూడా ఒకసారి వాళ్ళ ఒపీనియన్ ఏంటో తెలుసుకొని, వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకొని, మీరు కొంచెం సపోర్ట్ చేస్తే వాళ్ళు చాలా ఉన్నత స్థాయిలోకి చాలా వెళ్తారు బాగా కెరీర్ లో అనేది నేను చెప్పాలనుకుంటున్నాను. సూపర్ విజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. లక్ష్మీప్రసన్న గారు నమస్కారం అండి. నమస్తే మేడం. మీరు ఎక్కడి నుంచి అండి? మాది యాదాద్రి భువనగిరి డిస్టిక్ బొమ్మలామరం మండల్ మరియాల మేడం. Okay. మా ఫాదర్ మదర్ ఇద్దరు ఫార్మర్స్. మేము ముగ్గురం సంతానం. నేను పెద్దదాన్ని. మా తమ్ముడు ఇప్పుడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో గ్రూప్ 4 జాబ్ చేస్తున్నాడు. Okay. మా చెల్లి డాక్టర్ ఎండి చేస్తుంది, తను అనెస్థీషియా Nice. మెడికల్ కాలేజ్ లో. పేరెంట్స్ వాళ్ళు పాపం రైతు చాలా కుటుంబం నుంచి కష్టపడి వచ్చిన మీ ముగ్గురిని చదివించారు మేడం ముగ్గురిని. నేను బీటెక్ కంప్లీట్ చేశాను 2015 లో. దెన్ ఇన్ఫోసిస్ లో జాబ్ చేశాను సాఫ్ట్వేర్. ఓకే. దెన్ తర్వాత అంటే నాకు చిన్నప్పటి నుండి యూపీఎస్సీ బాగా ఇంట్రెస్ట్ ఉండేది, ఐపీఎస్ కావాలని. సో మా డాడీ కూడా బాగా సపోర్ట్ చేశారు. ఇన్ఫోసిస్ జాబ్ వదిలేసి ఢిల్లీ వెళ్ళడానికి. నేను 1 year ఢిల్లీలో ఉన్నాను, యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యాను. తర్వాత 3 attempts ఇచ్చాను, రాలేదు. సో ఇంకా నెక్స్ట్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి ఎస్బీఐలో అసిస్టెంట్ మేనేజర్ చేశాను, ఎస్బీఐ పిఓ చేశాను. ఓకే. తర్వాత నెక్స్ట్ గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చేసరికి సో ఎలాగో ఐపీఎస్ కుదరలేదు, ఇంకా యూపీఎస్సీ 3 attempts ఇచ్చాను, ఇంకా యూపీఎస్సీకి వెళ్ళి ఓపిక లేదు మేడం. సో గ్రూప్ 1 అన్నా క్లియర్ అయితే చేయగలరా? డిఎస్పీ వస్తుందన్న ఉద్దేశంతో ఎస్బీఐ చాలా కష్టంగా రిజైన్ చేశాను. విత్ చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండే మేడం. తర్వాత కూడా ఇన్ఫోసిస్ తర్వాత కూడా అంటే నేను ఒక ఫ్యామిలీని సెట్ చేసే స్టేజ్లో ఉండే. ఆ టైంలో కూడా రిజైన్ చేస్తాను, కానీ మా డాడీ మమ్మీ నో అనలేదు, సపోర్ట్ చేశారు. అండ్ అది రిజైన్ చేసి ప్రిపేర్ అవుతున్న టైంలో 2 times క్యాన్సిల్ అయింది ఎగ్జామ్. సో ఇప్పుడు ఎస్ఐ నోటిఫికేషన్ వచ్చింది. సో ఇది కూడా పోలీస్ డిపార్ట్మెంటే కదా, ఎస్ఐ అయితే ఏంది అనేసి మళ్ళీ ఇక్కడ జాయిన్ అయ్యాను. ఆల్రెడీ 2018లో వచ్చింది మేడం. అప్పుడు యూపీఎస్సీ కానీ ఢిల్లీలో ఉన్నాను. సో జాయిన్ అవ్వలేకపోయాను. అప్పుడు అన్వీలింగ్ అని ఇచ్చాను, మళ్ళీ ఇప్పుడు జాయిన్ అయ్యాను మేడం. రైట్. నౌ యు ఆర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఆర్ మ్యారీడ్? మ్యారీడ్. రైట్. 21లో మ్యారేజ్ అయింది. Okay. మ్యారేజ్ అయిన తర్వాతనే ఎస్బీఐ పిఓ వదిలేసాను జాబ్. ఇట్లా చెప్తే మా హస్బెండ్ కూడా చాలా సపోర్ట్ చేశారు. సో నైస్. మా హస్బెండ్ ఇన్లాస్ కూడా చాలా సపోర్టివ్ మేడం. దట్స్ సో నైస్ అండి. బట్ కానీ ఒకనొకప్పుడు ఏం చేస్తావులే ఉద్యోగం ఇంట్లో ఉండనే స్థాయి నుంచి ఈరోజు ఇంతమందికి వాళ్ళ అత్తారింటి వారు ఇలా సపోర్ట్ చేయడం నిజంగా చాలా సంతోషం. చాలా సపోర్టివ్ మేడం. వాళ్ళు కూడా అంటే నాకు ఎస్బీఐలో దీనికన్నా ఎక్కువ శాలరీ అయినా కానీ మీరందరూ కూడా చాలా క్వాలిఫైడ్ పర్సన్స్ అయినా కూడా ఇటువైపు వచ్చారు మీరంతా. అంటే వాళ్ళు కూడా ఒక మాట అనలేదు మేడం. అంటే ఎస్బీఐలో ఉంటే ఇంకా నీ లైఫ్ బాగుంటది, ఇక్కడ అంటే హెక్టిక్ ఉంటది కదా మేడం. పోలీస్ డిపార్ట్మెంట్ అంటేనే అది వైట్ కలర్ జాబ్. వైట్ కలర్ జాబ్, ఇక్కడ గ్రాస్ రూట్ లెవెల్లో వర్క్ చేయాలి, ఫీల్డ్ లో తిరిగేది ఉంటది. సో అంత హెక్టిక్ ఎందుకు అని కూడా అనలేదు, నీకు ఇష్టం వెళ్ళు అని అన్నారు. ఈ సందర్భంగా అమ్మాయిలకు కానీ పేరెంట్స్ కి కానీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు? పేరెంట్స్ కి మేడం అంటే మేము ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి అయినా కానీ మా అమ్మాయిలనే బాగా చూసేవాళ్ళు మా ఇంట్లో. అంటే తర్వాత పెళ్ళైన తర్వాత ఇన్లాస్ ఇంటికి వెళ్తారు, ఎట్లాంటి ఇంట్లో పడతారు అనేసి. అంటే డిఫరెన్షియేట్ చేసి చూడొద్దు పేరెంట్స్ కూడా. అమ్మాయిలు అబ్బాయిలు అని చిన్నప్పటి నుంచి వాళ్ళ బ్రెయిన్ లో అది ఉండిపోతుంది మేడం. అమ్మాయిలు అంటే తక్కువ అన్న ఫీలింగ్ ఉంటది. సో అంటే వాళ్ళు ఈక్వల్ గా చూడాలి ఇద్దరిని, అమ్మాయిని అబ్బాయిని. అంటే ఊర్లలో ఎట్లా ఉంటది అంటే ఇప్పుడు అబ్బాయిని ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వేసి అమ్మాయిని తెలుగు మీడియం స్కూల్లో నేను ఇప్పటికీ చూస్తున్నాను, అది ఇప్పటికీ చూస్తున్నాను. వాళ్ళకి చాలా హెల్దీ ఫుడ్ పెడతారు, ఈ అమ్మాయికి అక్కర్లేదు అన్నట్టుగా ఆ ఉంటుంది. డిఫరెన్స్ చూపించద్దు మేడం. ఆ డిఫరెన్స్ చూపించకపోతే అమ్మాయిలు కూడా దే కెన్ డూ వండర్స్. ఇంతకీ గన్ పట్టుకున్న షూట్ చేసిన ట్రైనింగ్ లో ఫస్ట్ టైం గన్ పట్టుకున్నప్పుడు ఎలా అనిపించింది? ఫస్ట్ అంటే ఫస్ట్ అందరం లైన్ లో నిల్చుంటాం కదా మేడం. ఫస్ట్ పక్కన వాళ్ళది బేడగానే మనకు భయం వేస్తుంది, ఇంత సౌండ్ వస్తుంది అనిపిస్తుంది మేడం. తర్వాత మనం ఫైరింగ్ చేసేటప్పుడు ఆ థ్రిల్ బాగుంటది మేడం. అంటే ఎవరికి ఆ ఛాన్స్ రాదు కదా మేడం. అది నిజం కదా. ఆపర్చునిటీ, మంచి ఆపర్చునిటీగా ఫీల్ అవుతాం మేడం. ట్రూ. ఫైరింగ్ అనేది ట్రైనింగ్ కూడా చాలా బాగుంది మేడం. 12 months ట్రైనింగ్ లో ఫైరింగ్ ఇవన్నీ అంటే సివిలియన్ గా ఇవన్నీ చూడం కదా, డిఫరెంట్ ఫీల్డ్. ఏ ఫీల్డ్ లో ఎన్ని ఆపర్చునిటీస్ ఉండవు.
అంటే తర్వాత ట్రైనింగ్ తర్వాత గన్ పేలుస్తామో లేదు తెలియదు కానీ ట్రైనింగ్ లో మాత్రం అన్ని వెపన్స్ తోని ఫైరింగ్ వీఆర్ రెడీ టు ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నట్టుగా మీరు రెడీ అవ్వాలి కాబట్టి 12 months ట్రైనింగ్ తర్వాత మళ్ళీ గ్రే హౌండ్స్ కూడా చాలా కష్టంగా ఉంటది. గ్రే హౌండ్స్ అంటే అమ్మాయిలు చేయగలమా అన్నట్టు ఆ ఫీలింగ్ ఉంటది, కానీ మేము కూడా కంప్లీట్ చేసాము గ్రే హౌండ్స్ ట్రైనింగ్. సూపర్. ఫారెస్ట్ లో ఓడి టాస్క్ వెళ్ళి కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయగలిగాను మేడం. ఏం చేయలేను అనేది ఏమి ఉండదు మేడం అమ్మాయిలను. సూపర్ అండి లక్ష్మీప్రసన్న గారు. మొత్తానికి మంచి లక్ష్మి గారి పేరు పెట్టుకున్నారు మీరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ వన్స్ అగైన్. Thank you, థ్యాంక్ యూ ma'am. అండి. థ్యాంక్ యూ అండి.